హాయ్ అండి. మన ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఒకసారి రీసెంట్‌గా తీసుకున్నారు. సో, ఇప్పటికే చాలా టెస్ట్ సిరీస్ చాలా చాప్టర్లు అయిపోయినాయి కాబట్టి ఆయన మొదటి నుంచి రాసుకుంటూ వస్తున్నారు. రాసే కొద్దీ మొత్తం కంప్లీట్ ప్రెజెంట్ టైం దగ్గరికి వస్తున్నారు. వస్తుంటే నాకు ఆయన ఫోన్ చేసి, "సార్ టెస్ట్ సిరీస్ చాలా బాగుంది. నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే నేను 3, 4 చాప్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చాప్టర్ కంటెంట్ నేను మర్చిపోతున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఒక చిన్న ఏదైనా సలహా ఏమన్నా ఇవ్వండి" అని అన్నారు. సో, ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారు. నేను కూడా ఫేస్ చేశాను ఒక టైంలో. నేను దానికి ఒక సొల్యూషన్ తెచ్చుకున్నాను అనమాట. సో, ఎలా సొల్యూషన్ తెచ్చుకున్నా అంటే ఒక A3 పేపర్ తీసుకోండి. A3 పేపర్ అంటే 2 A4 పేపర్లు కలిస్తే ఒక A3 పేపర్ అవుతుంది. A3 పేపర్ జిరాక్స్ షాప్‌లో దొరుకుతుంది. అక్కడైనా తీసుకోండి. లేదంటే మన లాంగ్ నోట్‌బుక్ ఉంటుంది కదా! లాంగ్ నోట్‌బుక్‌లో మధ్యలో పేపర్ చింపుకోండి. చింపుకొని ముందు పెట్టుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే చాప్టర్ల పేర్లన్నీ లైన్‌గా కిందికి రాయండి. ఓకే. లేకపోతే ఒక్కొక్క A4 పేపర్‌లో ఒక్కొక్కటి రాసుకుంటూనే వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలంటే ఫస్ట్ చాప్టర్ పేరు రాసుకొని, ఇది ప్రతి బుక్‌లో ఉంటది. కానీ మనం రాయాల. మన చేతులతో మనం రాయాల. అప్పుడు మనకు గుర్తుంటదనమాట. ఏమని రాయాలంటే ఫస్ట్ నేను రాసి పెట్టుకున్నాను. ఫస్ట్ పరిపాలించిన కాలం, వాళ్ళు ఎన్ని కాలం పరిపాలించారు, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. ఫస్ట్ హెడ్డింగ్. సెకండ్ హెడ్డింగ్ మూల పురుషుడు. ప్రతి చాప్టర్‌లో ఇవన్నీ సేమ్ ఉంటాయి. అవన్నీ మీరు ఒక సింపుల్ బుక్ నోట్స్ రాసుకోవాలి. అక్కడి నుంచే ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్నీ గుర్తుంటాయి. సో, రాజ్య స్థాపకుడు, వంశస్థాపకుడు, రాజలాంఛనం, రాజధాని ఏంటి, రాజధాని ఎవరైనా మార్చినారా, ఏ రాజు టైంలో ఏ విధంగా ఉంది, అండ్ రాజభాష ఏంటి, అధికార భాష ఏంటి, శాసన భాష ఏంటి, అండ్ ఇంకా ఏంటంటే ప్రజల భాష కొన్నిసార్లు వేరుంటుంది. రాజభాష, ప్రజల భాష 2 వేరుంటాయి. అవి కూడా మనం గుర్తుపట్టాలి. దాని తర్వాత ఇప్పుడు శాతవాహనం చూసుకుంటే దాంట్లో గొప్పవాడెవరు, చివరి వాడెవడు, వాళ్ళ యొక్క వర్ణం ఏంటి, వాళ్ళలో ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారు, వాళ్ళకి మతం ఏంటి, అధికార మతం ఏంటి, ఆరాధ్య దేవత ఎవరు, ఓకే, విదేశీ యాత్రికులు ఆ కాలంలో ఎవరైనా వచ్చినారా, వాళ్ళకి సంబంధించిన బుక్కులు, ముఖ్యమైన ఓడరేవులు, అది ఎవరు కట్టించారు, ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంతర్జాతీయ నౌకా కేంద్రం అని ఒకటి ఉంటుంది. ప్రతి చాప్టర్లో కూడా మ్యాక్సిమం ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. పెద్ద పెద్ద రాజ్యాల్లో ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించి బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఆ బుక్స్ ఎవరు రాశారు, అట్లా. ఓకే. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ మంచి మూలాధారం ఏంటి, ప్రజల ప్రధాన వృత్తి ఏంటి, ప్రధాన ఆదాయ మార్గం ఏంటి, రాజు సొంత భూమిని ఏమని పిలుస్తారు, ఓకే, భూమి శిస్తు ఎంత ఉండేది, ఎంత పర్సంటేజ్ ఉండేది, ఓకే, అది. సో, శిస్తుని ఏమని పిలిచేవారు, శిస్తు ఎన్ని రకాలు ఉండేది, అవన్నీ ఒక చోట రాసుకోవాలి మనము. ఓకే. పన్నులకు సంబంధించి అంటే నీరు ఉంటే ఎంత, నీరు లేకుంటే ఎంత, ఓకే. నాణ్యాలకు సంబంధించి కొన్ని ఎటువంటి నాణ్యాలు బంగారు నాణ్యం, సీసం నాణ్యం, పొట్టి నాణ్యం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అవన్నీ మనం ఒక చోట రాసుకోవాలి. దాని తర్వాత నాణ్యాల మీద ముద్రణలు, గుర్తులు, ఏ రాజు ఎటువంటి గుర్తులు ముద్రించాడు, ఏ దేవతలు గుర్తున్నాయి, అవన్నీ మనం ఒక చోట రాసుకోవాలి. ఓకే. ఆ నాణ్యాలు బయటపడిన ప్రాంతం, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నాణ్యం మీద ఉన్నటువంటి భాష, అది మనం ఒక చోట రాసుకోవాలి. పరిపాలన, రాజ్యం, ఆహారాలు, విషయాలు, గ్రామం, వీటికి సంబంధించి ఆ పరిపాలించే వాళ్ళని ఏమని పిలుస్తారు, అది. సో, ఆ టైంలో ఉన్నటువంటి సభల యొక్క పేర్లు ఏ విధంగా ఉండేది, గ్రామ సభకి ఏం పేరు, పట్టణ సభకి ఏం పేరు, ఇవన్నీ. మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్లో మనము ఆ చాప్టర్ లాస్ట్లో బుక్కు, రచయిత, భాష ఇటు రాసుకోవాలి. ఆ బుక్ ఏ భాషలో ఉంది, బుక్కు, రచయిత, భాష, ఓకే, అట్లా రాసుకోవాలి. అండ్ లాస్ట్లో శాసనం ఏ భాషలో వేయించారు, ఏ రాజు వేయించారు, ఇదొకటి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో క్రోనాలజీ ఒక చోట క్రోనాలజీ రాసుకోవాలి. ఇలా మనం ప్రతిదీ మనం రాసుకోవాలి. అప్పుడు మనకు గుర్తుంటుంది ఈజీగా. గుర్తుంటుంది. మనము ఎంతసేపు చదువుతా పోతుంటే ఏం గుర్తుండదు. సో, ప్రతిదీ మనం చదివింది రాసి ఈ విధంగా ఈ క్యూలో రాసుకోండి. నేను చెప్పిన పేర్లన్నీ వీడియో పాస్ చేసుకుని స్లోగా పేర్లని రాసుకోండి. అప్పుడు ఈ విధంగా మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అన్నీ గుర్తుంటాయి. ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక 1/2 అవర్ అవన్నీ తిరిగేలా, ఒకసారి చూడకుండా రాయాలా. అట్లా ప్రతిరోజు మొత్తం అన్ని చాప్టర్లు చేయాలి మనం. అప్పుడు ఏపీసీ ఎట్లా మర్చిపోతాం? ఇవే కదా మెయిన్ పాయింట్స్, మనకు ఎగ్జామ్లో వచ్చేవైనా సరే, మనం రాసేవైనా సరే, ఇన్ని రోజులు మనం ఎగ్జామ్స్ ఇవే కదా. సో, వీటిని మనం మర్చిపోకుండా అంటే ప్రతిరోజు రాయాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి. ఇంత లావు బుక్ తీసుకొని ప్రతిరోజు తిప్పాలంటే కష్టం. అదే మన షార్ట్ నోట్స్ ఉందనుకోండి, ప్రతిరోజు మీరు రివిజన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి.